నోట్లు ఇంతింతై వటుడింతై అన్నట్లు తయారవుతున్నాయా? మార్కెట్లో నకిలీ కరెన్సీని అరికట్టలేమా? తాజాగా ఆర్బీఐ వార్షిక నివేదిక ఏం చెబుతోంది? లెట్స్ వాచ్. పెద్ద నోట్ల రద్దుకు నకిలీ కరెన్సీని అడ్డుకోవడమే కారణంగా మోదీ సర్కార్ చెప్పింది. అయితే గతేడాదితో పోల్చితే మార్కెట్లో నకిలీ నోట్లు పెరిగాయని ఆర్బీఐ నివేదిక వెల్లడిస్తోంది. తాజా నివేదికపై విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. లెట్స్ వాచ్. 2016లో పెద్ద నోట్లను నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసింది. నోట్ల రద్దుకు ఆనాడు ప్రభుత్వం చెప్పిన కారణాల్లో నకిలీ కరెన్సీ నోట్లను అడ్డుకోవడమూ ఒకటి. అయితే రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికను పరిశీలిస్తే మార్కెట్లో నకిలీ కరెన్సీ నోట్లు పెరిగాయని స్పష్టమవుతోంది. గతేడాదితో పోల్చినప్పుడు 500 నోట్లలో నకిలీ నోట్లు 101.9% పెరిగాయని, 2000 నోట్లలో 54.16% పెరుగుదల కనిపించిందని వార్షిక నివేదికలో ఆర్బీఐ వెల్లడించింది. బ్యాంకింగ్ రంగం గుర్తించిన మొత్తం ఫేక్ నోట్లలో 6.9% ఆర్బీఐ వద్ద బయటపడితే 93.1% ఇతర బ్యాంకులు గుర్తించాయి. ఆర్బీఐ నివేదికలో వెల్లడించిన నకిలీ నోట్లలో కేవలం బ్యాంకుల దగ్గర బయటపడిన నకిలీ నోట్లు మాత్రమే ఉన్నాయి. పోలీసులు, ఇతర భద్రతా సిబ్బంది పట్టుకున్న నకిలీ నోట్లను దీనిలో ప్రస్తావించలేదు. 2020లో 92 కోట్ల విలువైన 8,34,947 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. 2019లో 25 కోట్ల విలువైన 2,87,404 నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఇక నకిలీ నోట్ల బిజినెస్ లో చాలా లాభం ఉంటుంది. ఒక నోటును ముద్రించేందుకు ఆర్బీఐకి 2.5 నుంచి 3 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఫేక్ నోట్ల తయారీ చేసే వారికి 10 రూపాయలు ఖర్చు అయినా 490 రూపాయలు ప్రాఫిట్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫేక్ నోట్ల సంఖ్య పెరగడానికి ఆధునిక టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి రావడమూ ఒక కారణమని తెలుస్తోంది. ఫేక్ నోట్లకు కళ్లెం వేయడం చాలా కష్టమని, ఎందుకంటే ప్రస్తుతం అందుబాటులోనున్న టెక్నాలజీతో నకిలీ నోట్లు తయారు చేయడం చాలా తేలికని అంటున్నారు. పెద్ద నోట్ల రద్దుతో నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేయలేమనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నకిలీ నోట్ల ముద్రణలో దేశ వ్యతిరేక శక్తులకు సంబంధం ఉంటుంది. ఆధునిక టెక్నాలజీతో వారు కూడా అప్డేట్ అవుతూ ఉంటారని వివరించారు. నకిలీ నోట్లకు కళ్లెం వేయడము పెద్ద నోట్ల రద్దుకు ఒక కారణమనే నాటి ప్రభుత్వ వాదనతో కొందరు నిపుణులు విభేదిస్తున్నారు. అదొక అపోహ మాత్రమేనని వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో ఉన్న వాటితో పోలిస్తే బ్యాంకింగ్ లేదా భద్రతా సంస్థల సిబ్బంది పట్టుకున్న నకిలీ నోట్లు చాలా తక్కువని వీరు అంచనా వేస్తున్నారు. కేవలం 3 నుంచి 4% నోట్లు మాత్రమే అధికారుల చేతి వరకు వస్తాయని చెబుతున్నారు. అధికారిక గణాంకాలతో మార్కెట్లో ఎన్ని నకిలీ నోట్లు ఉన్నాయో ఒక అవగాహనకు రాకూడదు. ఆ నివేదికలో కనిపించేవి చాలా తక్కువ. వాస్తవానికి ఈ సమస్య చాలా పెద్దది. ఒక్కోసారి నివేదికలో చెప్పేదానికంటే 30 రెట్లు లేదా 50 రెట్లు ఎక్కువగా నకిలీ నోట్లు మార్కెట్లో ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ 3% నోట్లను బ్యాంకులో పెట్టుకుంటే మిగతావి మార్కెట్లో చలామణిలోనే ఉంటాయి. నిజానికి తమ దగ్గరున్నవి నకిలీ నోట్లో లేదా మంచి నోట్లో సామాన్యులకు తెలియకపోవచ్చని కూడా అంటున్నారు. దీంతో చలామణిలో నుంచి ఈ నకిలీ నోట్లను తొలగించడం చాలా పెద్ద సమస్య. ఫేక్ నోట్లు ఉన్నాయని వార్తలు వచ్చినప్పుడు ప్రజలు ఈ నోట్లను మొత్తంగా తీసుకోవడం మానేస్తారు. దీంతో పరిస్థితులు మరింత దిగజారుతాయని చెబుతున్నారు. ఇక నకిలీ నోట్ల సంఖ్య పెరిగినప్పుడు కరెన్సీ విశ్వసనీయత కూడా దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ఎప్పటికప్పుడే నకిలీ నోట్లను ముద్రిస్తున్న ప్రింటింగ్ ప్రెస్లపై అధికారులు దాడులు చేసినట్లు వార్తలు వస్తుంటాయి. ఈ ఘటనలకు సంబంధించి చాలా అరెస్టులు కూడా చోటు చేసుకుంటాయి. మరోవైపు ఫేక్ ప్రింటింగ్ యంత్రాలతో పాటు కలర్ ప్రింటర్ల సాయంతోనూ నకిలీ నోట్లను ముద్రిస్తూ ఉంటారు. బ్యాంకు నోట్ల విశ్వసనీయతకు పెంచేందుకు, నకిలీ నోట్లకు కళ్లెం వేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడే కొత్త చర్యలను తీసుకుంటోంది. దీనివల్ల నకిలీ నోట్లు ముద్రించేవారు ఈ కొత్త మార్పులకు మారడానికి సరికొత్త టెక్నాలజీ, మరింత పెట్టుబడి అవసరమవుతుంది. ముఖ్యంగా వాటర్ మార్క్, సెక్యూరిటీ థ్రెడ్, సీక్రెట్ ఇమేజ్, మైక్రో లెటరింగ్, సీల్ ఐడెంటిఫికేషన్ మార్క్ తదితర ఫీచర్లలో ఆర్బీఐ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. మరోవైపు నకిలీ నోట్లు గుర్తించేలా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఆర్బీఐ ప్రత్యేక కార్యక్రమాలను కూడా చేపడుతుంది. అయినప్పటికీ ఫేక్ నోట్ల సమస్య బ్యాంకింగ్ వ్యవస్థను వెంటాడుతూనే ఉంది. టెక్నాలజీ మెరుగుపడే కొద్దీ ఆర్బీఐ కొత్త మార్పులను తీసుకొస్తుంది. అయితే కొత్త టెక్నాలజీతో ఫేక్ నోట్లు ముద్రించే వారి పని కూడా సులువవుతోంది. ఆర్బీఐ కొత్త చర్యలతో నకిలీ నోట్ల సమస్యకు కళ్లెం పడుతుందని చెప్పలేమని, ఎందుకంటే అన్ని సెక్యూరిటీ ఫీచర్లను ఇప్పుడు కాపీ కొట్టేస్తున్నారని చెబుతున్నారు. 2,000 రూపాయల నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ ఆపేసింది. ఈ సమస్యను పూర్తిగా అడ్డుకోవడం సాధ్యం కాదు. అయితే చలామణిలో నకిలీ నోట్ల సంఖ్యను మనం తగ్గించొచ్చని నిపుణులు అంటున్నారు.
అయితే ఈ విషయంలో బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఫేక్ నోట్ కనిపించిన వెంటనే మళ్లీ మార్కెట్లోకి అది రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఫేక్ నోట్లను గుర్తించడం కూడా కష్టం కావడంతో సామాన్యులు కూడా ఈ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. నకిలీ నోట్లను ముద్రించే అక్రమ నెట్వర్క్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భద్రతా సంస్థలు నిఘా పెట్టినట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక మార్కెట్లోకి ఈ నోట్లు ఎలా వస్తున్నాయి, నేరస్తులు వీటిని ఎలా ముద్రిస్తున్నారు లాంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు వివరిస్తోంది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 489 ప్రకారం నకిలీ నోట్లను ముద్రించడం నేరం. మరోవైపు అక్రమ కార్యకలాపాలు నిరోధక చట్టం కింద నకిలీ నోట్ల స్మగ్లింగ్, తయారీలను అక్రమ చర్యలుగా పేర్కొన్నారు. ఈ నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర హోంశాఖ FICN కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ కూడా టెర్రర్ ఫండింగ్ అండ్ ఫేక్ కరెన్సీ సెల్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఫేక్ నోట్లపై దర్యాప్తు బాధ్యతలను TFFC చూసుకుంటోంది. నకిలీ నోట్లకు కళ్లెం వేసేందుకు ఆధునిక టెక్నాలజీలను ఉపయోగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇక ముఖ్యంగా అంతర్జాతీయ సరిహద్దులపై పటిష్టమైన నిఘా పెట్టడం, నౌకాశ్రయాలు, తీర ప్రాంతాలు గస్తీ కాయడం లాంటి చర్యలను కేంద్రం తీసుకుంటోంది. నకిలీ నోట్లకు అడ్డుకట్ట వేసేందుకు బంగ్లాదేశ్తోనూ భారత్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక మరోవైపు నకిలీ నోట్లను గుర్తించేందుకు ఈ కేసులకు సంబంధించి దర్యాప్తు విషయంలో బంగ్లాదేశ్, నేపాల్లోని పోలీస్ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. RBI రిపోర్టు నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. తాజా గణాంకాలపై ట్విట్టర్ వేదికగా రాహుల్ స్పందిస్తూ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే పెద్ద నోట్ల రద్దు ఏకైక దురదృష్టకరమైన విజయమంటూ ట్వీట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దీంతో మార్కెట్లో పాతుకుపోయిన ఫేక్ కరెన్సీని ఏ విధంగా అడ్డుకోగలమన్నదే ఇప్పుడు అత్యవసర టాస్క్ గా మారింది. ఇది వాటి ఫోకస్. రేపటి ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం.